హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం మొదలైంది. మిగతా నిందితుల కోసం ఏపీసీఐడి పోలీసులు ఏట కొనసాగిస్తున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ని హైదరాబాదులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆయన్ని విచారించి ఈ రోజున కోర్టులో హాజరుపరిచేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ కేసులో ఇంకా నిందితులుగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన దాడికి ప్రధానమైనటువంటి పాత్రదారులుగా ఏపీ సిఐడి పోలీసులు గుర్తించినటువంటి వాళ్ళలో ఇంకా నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ తలశీల రఘురాం. వీళ్ళ కోసం కూడా పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఏపీ పోలీసుల సమాచారం ప్రకారంగా వీళ్ళు పరారీలో ఉన్నారు అనేటువంటిది సమాచారం. వీళ్ళ కోసం వీళ్ళ అరెస్ట్ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన దాడికి సంబంధించినటువంటి విషయంలో అప్పుడు పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేయటం, అరెస్టులు చేయకపోవటం, ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కేసుని తిరిగి పునర్విచారించి అసలైనటువంటి నిందితులను అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రారంభించారు. అయితే ఈ కేసులో తెర వెనక సూత్రధారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పార్టీలో కీలకంగా ఉన్నటువంటి ఆ సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉంది అనేటువంటిది పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆయన్ని నిందితుల జాబితాలో చేర్చేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని. మరియు ఈ నందిగం సురేష్ చెప్పినటువంటి విషయాలు, విచారణలో చెప్పేటువంటి విషయాలు, దానికి అనుగుణంగా దీని సూత్రధారులు ఎవరు, దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఎంత ఉంది ఏమిటి అనేటువంటి దాని మీద ఒక అంచనాకు వచ్చి ఆయన్ని నిందితుల జాబితాలో చేర్చొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ చేర్చిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుందా, లేదంటే ముందస్తుగానే ఏమైనా విచారణకి పిలిచేదానికి అవకాశాలు కూడా ఉండొచ్చా? మరి ముగ్గురు నిందితులైతే ఉన్నటువంటి అవినాష్ కానీ, తలశీల రఘురాం కానీ, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళు దొరుకుతారా లేదా అనేటువంటిది, మరి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది, మరి రాష్ట్రం దాటి వెళ్ళి ఉండొచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డిని విచారించడానికి ఏమైనా పిలుస్తారా? ఇప్పటివరకు అయితే నిందితుల జాబితాలో లేరు, చేర్చేదానికి అవకాశం ఉండొచ్చు అని చర్చారు. మరోవైపున ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కరకట్టమైన ఆయన ఇంటి మీదకి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ జెండాకారాలతో కొంతమంది వందల మందిని వేసుకొని ఇంటి మీదకి వెళ్ళినటువంటి కేసు ఆయన మీద నమోదైనటువంటి కేసు. ఆ కేసులో ఇప్పటివరకు జోగి రమేష్ హైకోర్టు నుంచి కొంత ఉపశమనం పొంది ఉన్నారు, ఆయన అరెస్ట్ చేయొద్దు అనేటువంటి దాని మీద. అయితే ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేసుకొని ఉన్నాడు. ఆ ముందస్తు బెయిల్ కూడా ఆయనకి తిరస్కరించింది హైకోర్టు. ఇప్పుడు ఆయనకి అరెస్ట్ చేయొద్దు అనేటువంటి ఆయనకు ఉన్నటువంటి రిలీఫ్ కూడా ఇప్పుడు లేదు. ఇంకా 2 వారాలైనా సరే అరెస్ట్ చేయకుండా నిలుపుదల చేయాలి అనేటువంటి దాని మీద హైకోర్టుని ఆయన అడిగినప్పటికీ కూడా ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టు అంగీకరించి ఉండలేదు. దీంతో జోగి రమేష్ విచారణకు పిలిస్తే రావటం లేదు అని ఇప్పటికే కోర్టుకి ఏపీసీఐడి వాళ్ళు చెప్పున్నారు. ఈ నేపథ్యంలో ఇక జోగి రమేష్ అరెస్ట్ అనేది మాత్రం స్పష్టమవుతుంది. హైకోర్టు నుంచి ఆయనకు ఉపశమనం లేదు. ఇప్పుడు నందిగం సురేష్ అరెస్టు కూడా ఏపీ హైకోర్టుని వీళ్ళు ఆశ్రయించి ఉన్నారు ఆల్రెడీ. నందిగం సురేష్, దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, తలశీల రఘురాం. లేదు, ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు, ఇది అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీలో ఉండి మీరు ఆ విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం ఏమిటి అనే దాని మీద హైకోర్టు చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు బెయిలు తిరస్కరించినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు నందిగం సురేష్ అరెస్ట్ జరిగింది. మిగతా నిందితుల కోసం గాలింపు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జోగి రమేష్ అరెస్టుకు సంబంధించినటువంటి విషయం మొన్నే వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్
భూములకు సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ మీద విడుదలయ్యాడు. ఇప్పుడు జోగి రమేష్ అరెస్టు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించినటువంటి దాంట్లో జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఒక్కొక్కరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపున జగన్మోహన్ రెడ్డి అయితే మరి 1-2 రోజుల్లో లండన్ వెళ్ళేదానికి ఆయన కోర్టు నుంచి అనుమతి పొంది ఉన్నారు. ఆయన లండన్ పోయేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇంకా ఎన్ని అరెస్టులు ఉంటాయి ఏంటి అనేది చూడాలి.